ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మనం యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను ఏ నోళ్ళతో స్తుతించినాను ఏ నోళ్ళతో స్తుతించినాను తీర్చలేము నెలకి 2 నెలలకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 2 నెలలు ఏంటంటే పేదలకి వాళ్ళకి సహాయం చేస్తుంది. వారెంట్స్ ఆపరేషన్ నుంచి ప్రతి 2 నెలలకి ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ 2 నెలలు ఏంటంటే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొవిజన్స్ అవన్నీ ఇచ్చి వారెంట్స్ ఆపరేషన్ ఇచ్చి ప్రతి నెల 2 నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ చేస్తాం. ఈ 2 నెలలు ఇక్కడ చేద్దామంటే పాస్టర్ గారు ఇక్కడ చెప్పారు 2:30 వాళ్ళు చేద్దామన్నారు. అందువల్ల వారెంట్స్ ఆపరేషన్ తరఫు నుంచి ఇద్దరికి మేము సహాయం చేద్దామని ఇది మాకు 11 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా తీసుకొని ఒక్కొక్క ఏరియాలో చేస్తాం. ఈ 2 months మటుకు ఏంటంటే పేదవారికి వాళ్ళు ఎవరైనా కులాలుగా అతీతంగా అందరికి చేస్తాం. క్రిస్టియన్స్ అని వాళ్ళనే లేదు, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి చేయమని చెప్తే వాళ్ళకి చేస్తున్నాం. భూములు కష్టం ఉండొచ్చు, మరికొంత ఏదైనా చదువుకునే పిల్లలకి ఫీజులకో లేకపోతే చదువుకోవడానికి ఇచ్చేలేకపోవచ్చు. ఇట్లాగా రకరకాలైనటువంటి సహాయం చేస్తున్నామంటే ఈ రోజుల్లో వాళ్ళు దేవుని మందిరాలకు వెళ్తున్నా కూడా సంఘంలో పెద్ద ఉన్నతమైన సంఘాల్లో ఎక్కువ ఆర్థిక స్తోమత సంఘాల్లో ఏ సేవకులు కూడా వాళ్ళ సంఘంలో బీదలను విధవరాళ్లను దిక్కులేని వారిని అనాథలను వాళ్ళు గుర్తించడం లేదు. కానీ ఇక్కడ మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా మనం కలిగిన దాంట్లో బీదలకు మనం ఇవ్వాలా, క్రియారూపకంగా వారికి మనం సహాయపడాలా అనేటువంటి ఉద్దేశం అనేది ఒక మాదిరిగా అనేక సంఘాలకు కలుగుగలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. మరి మాకు ఉన్నటువంటి తిమోతి గారు కూడా మాకు ఎంతో సహకరిస్తాడు ఈ కార్యక్రమంలో. ఆయన ఒక సేవకుడు కూడా ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు, పేదలకు సహాయపడాలా అనే ఉద్దేశంతో మాతో కలిసి ఆయన కూడా పరిచయం చేస్తున్నాడు. మరి ఆయన కలిగినట్టు కన్వీపు, ఆయన కలిగినట్టు మనస్సు మరి ఇతరులు కూడా ఉంటే ఈరోజు క్రైస్తవ సంఘాలు కానీ క్రైస్తవ సంఘాల్లో పేదలు కనిపించారు. ఆ రోజు చూడండి పేతురు కాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు కలిగినంతకి సమిష్టిగా తీసుకొచ్చి ఆయన పాదాల ముందుకు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఎవరికి ఏ అక్కర ఉందో అక్కర అంతా తీర్చేవాళ్ళంట. వాళ్ళు ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయుదును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించునా. అంటే ఇప్పుడు ఎవరినెవరినో చూడడానికి, రాజకీయ నాయకులను చూడడానికి అంటే లేకపోతే ఇంట్లో పిల్లల దగ్గరికి వస్తున్నప్పుడు పల్లెటూరు నుంచి కూడా మనకు తెలిసిన ఆంటీ వచ్చారు, మా వైఫ్ వాళ్ళ బంధువు. ఆమె ఒక గెలంటి పండ్లు బస్తా ఇది ఒక బ్యాగ్, ఇంత పెద్ద బ్యాగ్ నిండా వెజిటేబుల్స్ పెట్టుకొని వచ్చేసింది. ఆటో దిగి అక్కడి నుంచి నడుచుకుంటా, ఫోన్ కూడా చేయడానికి వచ్చేసింది. నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఏందప్ప ఇంత ప్రేమిస్తున్నారు అని. అన్నీ మోసుకొని వచ్చేసారు. ఇంకా మన దేవుణ్ణి దర్శించడానికి ఏం తీసుకురావాలి? మామూలుకేమో బిస్కెట్లు, లేకపోతే అడ్డుపండ్లు, లేకపోతే వాళ్ళని సందర్శించడానికి వచ్చిన రోజంత రాదు, ఏదో ఒకటి ఎత్తుకోపోతే అని. న్యాయంగా నడుచుకుడియు, కనికరములు ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎంత ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడా అని. అంటే న్యాయంగా నడుచుకుడియు అంటే మనము ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందడమే న్యాయం. మనకు చాలా హక్కులు ఉన్నాయి, మనకు చెందాల్సింది మనకు చెందకపోతే అది అన్యాయం. ఇప్పుడు సంఘంలో కూడా పెద్ద పెద్ద, ఇది చిన్న సంఘం అయినా కూడా పాస్టర్ గారికి ఫోన్లు వస్తుంటాయి, 500 ఆయన కొట్టా ఉంటాడు. అంటే చిన్న సంఘమే, కానీ పెద్ద సంఘాల్లో న్యాయం ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందడం న్యాయం. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందడం. దేవుని డబ్బుల్లో కూడా పేదవాళ్ళకి చెందాల్సింది ఉంది, విధవరాలకి, అనాథలకి. అలాంటివి చెందాల్సింది చెందకపోతే అది అన్యాయం లేదా అక్రమం.
వారియర్స్ ఆఫ్ క్రైస్ట్లో నేను కూడా జాయిన్ అయ్యి 1 సంవత్సరం పూర్తయింది. నిజంగా పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నా బర్త్డేలు అవన్నీ కూడా పేదవాళ్ళతో కలిసి చేసుకునేది, అంటే వాళ్ళకి ఇచ్చేది అన్నం.